హోసాన్నా హోసాన్నా అని అన్న నోరు ఎందుకు సిలువ అన్నది? ప్రియమైన వారలారా, మన జీవితం కూడా ఒక పామ్ సండే లాంటిదే. ఒకరోజు ప్రభువా నీవే నాకు అన్నీ, మరొక రోజు దేవుడా నన్నెందుకు విడిచిపెట్టావు. అదే మన హృదయం, అదే మన మార్పు. ఈ సంఘటనలో మనం చూస్తాము. యోహాను 12వ అధ్యాయంలో ప్రజలు మరి ఈత కొమ్మలు తీసుకొని అరిచారు, హోసన్నా ప్రభు నామమున వచ్చువాడు ధన్యుడు అని. వాళ్ళ అంచనాలు ఏమిటి? రోమీల నుండి విముక్తి, రాజకీయ రాజ్యం. కానీ యేసు ఎందుకు వచ్చాడు? పాపం నుండి విముక్తి, హృదయ మార్పు. జనం యేసును ప్రేమించలేదు, వాళ్ళ అంచనాలను ప్రేమించారు. అందుకే అంచనాలు నెరవేరకపోతే హోసన్నా సిలువ వేయండిగా మారింది. ఇది మన జీవితంలో కూడా జరుగుతుందా? మనం దేవుని ప్రేమిస్తున్నామా, లేక దేవుడిస్తున్న ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నామా? ఉద్యోగం ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఉద్యోగం పోయినప్పుడు దేవుడు ఎక్కడ? ఆరోగ్యం ఉన్నప్పుడు హల్లెలూయా, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడే లేడు. ఇదే మరి మ్రానికొమ్ముల ఆదివారం రోజు దేవుడికి మనం ఇచ్చేటువంటి కిరీటం, పామ్ సండే క్రౌడ్ మైండ్ సెట్. యేసు గాడిదపై ఎందుకు ఎక్కువ వచ్చారు? వినయానికి గుర్తు, శాంతికి సంకేతము, ప్రేమకు ఉదాహరణ. అతను బలవంతంగా రాజు కాలేదు, నీ హృదయంలో రాజు కావాలనుకున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, నీవు యేసును ఉపయోగిస్తున్నావా లేక యేసుని అనుసరిస్తున్నావా? నీవు హోసన్నా క్రౌడ్లో ఉన్నావా లేక సిలువ వరకు ఉండే శిష్యుడిలా ఉన్నావా? కాల్ టు సరెండర్. ప్రభువా నాకు ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే కాదు, కష్టం ఉన్నప్పుడు కూడా నీతో ఉండే హృదయం ఇవ్వు. పరిస్థితులు మారినా నా విశ్వాసం మారకుండా ఉంచు. పామ్ సండే ఒక ప్రారంభం మాత్రమే. గుడ్ ఫ్రైడే వస్తుంది, కానీ ఈస్టర్ కూడా వస్తుంది. మరి నా జీవితంలో ఈరోజు కన్నీళ్ళు ఉంటే రేపు పునరుత్థానం ఉంటుంది. హోసన్నా అనటం కాదు, సిలువ వరకు నిలబడటం విశ్వాసం. అంచనాలు నెరవేరకపోతే మారే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. యేసును అనుసరించు, ఉపయోగించకు ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈరోజు మనం ఒక్కసారిగా ప్రభువా నేను హోసన్నా చెప్పే జనాల్లో కాదు, నేను నీతో చివరి వరకు ఉండే శిష్యుల్లా, యోహానులా నాకు శక్తినివ్వని ప్రార్థన చెయ్యి. నిన్ను నీవు చూసుకో. నీ విశ్వాసం నిజమా లేక పరిస్థితుల మీద ఆధారపడి ఉందా? మరి ప్రియ సహోదరులారా, అవసరం ఉన్నప్పుడు దేవుని వెతకడం కాదు, పని అయ్యాక మర్చిపోవటం కాదు. ఆదివారం హోసన్నా అన్న ప్రజలు సోమవారం నాకు టైమే లేదు మందిరంలోకి రావటానికి అంటామే, అది కాదు కదా. పరిస్థితులపై ఆధారపడే దేవుణ్ణి అనుసరించే వారిలా మనం ఉండకూడదు. ఆశీర్వాదం ఉన్నప్పుడు ఒకేలా, కష్టం వచ్చినప్పుడు ఒకేలా, ఎప్పుడు ఆనందంలో ఒకేలా, బాధల్లో ఒకేలా ఉండే విధంగా ఉండాలి. కానీ సమయానుకూలంగా దేవుణ్ణి మనం వాడుకోవటం కాదు. మరి ప్రజలు తమ బట్టలు నేలపై పరిచి తాటి కొమ్మలూపుతూ ఆయన రాజుగా యెరూషలేములో యేసు ప్రవేశించినప్పుడు స్వాగతించారు. ఇది ఒక ప్రవచనం నెరవేర్చడం, వినయంతో వచ్చినటువంటి రాజు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. హోసన్నా అంటున్నామా, సిలువ వేయుడి అంటున్నామా? మరి ప్రియమైన వారలారా, మనం చాలాసార్లు మన జీవితంలోకి యేసుని ఆహ్వానిస్తాం, కానీ నిజంగా ఆయనను అర్థం చేసుకుంటూ ఉన్నామా? జనం ఎంత గొప్పగా స్వాగతించారు, కానీ అర్థం చేసుకున్న యేసు నిజమైన యేసు కాదు. ఈ సంఘటనలో లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తాము. యేసు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఎందుకంటే ఆయనను స్వాగతిస్తున్న ప్రజలు ఆయన నిజంగా గుర్తించలేదు. వాళ్ళు ఒక రాజును ఎదురు చూశారు, కానీ దేవుడు ఒక రక్షకుడిని పంపాడు. మరి ఇది చాలా లోతైనటువంటి సత్యం. బయట హోసన్నా, లోపల అజ్ఞానం. యేసు హృదయం విరిగిపోయింది, ఎందుకంటే వారు ఆశీర్వాదం కోరారు, మార్పు కోరలేదు. వారు విజయాన్ని కోరారు, త్యాగాన్ని అంగీకరించలేదు. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామా? ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు. కానీ ఎప్పుడైనా ఇలా అడిగామా, ప్రభువా నా హృదయాన్ని మార్చు అని? ఇదే పామ్ సండే యొక్క అసలు ప్రశ్న.
పామ్ సండే ఒక అద్దం లాంటిది. దేవుడిస్తున్న వాటిని ప్రేమిస్తున్నావా, లేక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు యేసుని ఫాలో అవుతున్నావు, లేక నీ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? గమనించు. యేసు గాడిదపై వచ్చాడంటే వినయం, శాంతి, ప్రేమ కోసం. ఆయన బలవంతంగా రాజు కాలేదు. నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీ హృదయంలో ప్రియమైన వారలారా, ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. యేసుని సిలువ వేసింది ఎవరు? శత్రువులా, రోమీలా? కాదు. హోసన్నా అరిచిన వారే. అదే నోరు, అదే హృదయం, అదే జనాలు. హోసన్నా సిలువ వేయండి. ఈ సంఘటన మనం చూస్తాము మార్కు 11వ అధ్యాయంలో. మరి కొన్ని రోజుల తర్వాత తాటికొమ్మలు ఊపినటువంటి ప్రజలు, హోసన్నా అన్న ప్రజలే యేసుని తిరస్కరించారు. ఎందుకు ఈ మార్పు? వారు యేసుని ప్రేమించలేరు. వారు తమ ఆశలను ప్రేమించారు. వాళ్ళు కోరింది రాజకీయ స్వేచ్ఛ, భౌతిక విజయాలు. కానీ యేసు ఇచ్చేది పాప విమోచన, ఆత్మిక రక్షణ. అంచనాలు తీరకపోతే ప్రేమ ద్వేషంగా మారుతోంది. మరి ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామా? ఎగ్జామ్ పాస్ అయితే ప్రైజ్ ద లార్డ్, ఫెయిల్ అయితే గాడ్ వై, మనీ వస్తే హల్లెలూయా, లాస్ అయితే వేర్ ఇస్ గాడ్. ఇదే పామ్ సండే క్రౌన్ మైండ్ సెట్. మనం యేసును ఫాలో అవ్వటం లేదు, మన అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త. నీవు ఈరోజు హోసానా అనవచ్చు, కానీ నీ హృదయం మారకపోతే రేపు సిలువకు అని కూడా అనవచ్చు. ఇదే భయంకరమైన సత్యం. ఒకరోజు నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను క్రౌడ్లో ఒక వాడిగా కాదు, నేను నీతో సిలువ వరకు నడిచే శిష్యుడిని అవుతాను. పరిస్థితులు మారినా నా విశ్వాసం మారదు. పామ్ సండే ఆనందంతో మొదలవుతుంది, గుడ్ ఫ్రైడే బాధతో వస్తుంది, కానీ ఈస్టర్ మహిమతో ముగిస్తుంది. పామ్ సండే ఆనందంతో మొదలవుతుంది, గుడ్ ఫ్రైడే బాధతో వస్తుంది, కానీ ఈస్టర్ మహిమతో ముగిస్తుంది. నీ జీవితంలో కూడా కష్టం, బాధ, కానీ చివరికి విజయం. హోసన్నా అనటం కాదు, సిలువ వరకు నిలబడటం విశ్వాసం.